పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. నువ్వు కొంచెం తీసే చేస్తాడు. నువ్వు చేత అది గిన్నె. ఈరోజు మా అత్తగారు బర్త్డే సెలబ్రేషన్ సందర్భంలో భాగంగా గెస్ట్ కూడా వచ్చారనమాట. మా అత్తగారు బర్త్డేకి సందర్భంగా ఆల్రెడీ అమ్మకి శారీ కొనేసాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో. చూడండి, ఈ బుడంకాయగాడు హారిక ఏమో వాళ్ళ అమ్మకి ఫ్యాన్సీ గాజులు బ్యాంగ్స్ అవి తీసుకోవడానికి వెళ్ళింది అనమాట. పుట్టినరోజు శుభాకాంక్షలు. పొద్దున్న బాత్రూమ్కి వెళ్ళి చేయగడుకోలేదు. అయ్యో ఇదే ఏదో నేను బాగున్నాను ఇచ్చాను గోదలు వేయించుకో అంతే వద్దనకూడదు. హ్యాపీ బర్త్డే మమ్మీ. స్టార్ట్ చెయ్యి. ఓకే ఇది పెట్టుకునేది లేదా? అక్కడ వెనకాల బండి ఉంది. దిగి తీసుకోవచ్చు కదా, వెనకాల బండి. బండి ఏమో నాశనం అయిపోయింది, ఏమి అతుక్కొని రావట్లేదు. హాయ్ హలో అందరికీ నమస్తే. హారికరాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం. సో అందరూ తమ్నెల్ చూసే వచ్చారు కదా. మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా కూడా ఈ వ్లాగ్లో వస్తుంది. మా మమ్మీ బర్త్డే కోసం అనేసి మా తమ్ముడు కూడా హైదరాబాద్ నుండి వచ్చాడు. అలాగే నేను కూడా కొన్ని బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని అయితే అనుకుంటున్నాను. దానికి సంబంధించి నేను మా మమ్మీకి శారీ అది కూడా కొనేసి రెడీ పెట్టి ఉంచాను. మా మమ్మీ ఎగ్జైట్మెంట్ చూడాలి. నేను ఇవేవి కొంటున్నట్టు కానీ ఎలా చేస్తున్నామని కానీ ఇవేవి మా మమ్మీకి తెలియవు. మా తమ్ముడు అండ్ అలాగే నేను ఇద్దరం కూడా ఏవి తెలియకుండానే ఎక్కువగా చేస్తుంటాం. సర్ప్రైజ్లు ఎక్కువ ఇద్దాం అనేసి అనమాట. వాడు కూడా చెప్పకుండా వచ్చాడనమాట. హైదరాబాద్ నుండి కాకినాడ, మా మమ్మీ వాళ్ళ ఎవ్వరికి చెప్పకుండా కాకినాడ వచ్చాడు మా మమ్మీ బర్త్డే కోసం. సో ఓకే, ఈరోజు వ్లాగ్ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీరు చూడాలనుకుంటున్నారు కదా. మమ్మీ ఫేస్లో వచ్చే స్మైల్ ఇవన్నీ కూడా చూడాలని అనుకుంటున్నారు కదా. సో చూడాలి అంటే వాటికంటే ముందు మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. మనం మేకప్ ఎంత వేసుకున్నా అది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి లిప్స్టిక్ అన్నది ఉండాల్సిందే. సో అలాంటి లిప్స్టిక్ అన్నది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటే మన మేకప్ కూడా అంతే లాంగ్ లాస్టింగ్గా కనిపిస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి మమా అర్త్ వాళ్ళు మనకి ఫెదర్ లైట్ లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్స్ అయితే లాంచ్ చేశారు. ఈ లిక్విడ్ లిప్స్టిక్స్ అన్నీ కూడా ఏంటి అంటే చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది. ఎలా అంటే మనకి గాలి మనల్ని టచ్ చేస్తే ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో అంత లైట్ వెయిట్ టెక్స్చర్తో అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇవి మనకి 16 అవర్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అండ్ 16 అవర్స్ అంటే మనకి ఒక రోజు మొత్తం గడిచిపోతుంది కదా. సో అంతసేపు కూడా మనకి ఎటువంటి స్మచ్ లేకుండా ఉంటుంది. ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా మనకు లైట్ వెయిట్ టెక్స్చర్తో ఉంటాయి. అలాగే వాటర్ ప్రూఫ్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అలాగే మేడ్ సేఫ్ సర్టిఫైడ్. ఈ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిక్విడ్ లిప్స్టిక్స్ అన్నీ కూడా గ్లైడ్ ఆన్ ఎఫర్ట్లెస్లీ అండ్ సెట్ టు ఇంటెన్స్ మ్యాట్ అనమాట. సో ఈ ఫెదర్ టచ్ వలన మనకి చాలా లైట్ వెయిట్ ఫీల్ ఇస్తుంది హోల్ డే అంతా కూడా. ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా నాన్ డ్రైయింగ్ ఫార్ములా ఇన్ఫ్యూజ్డ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయిన కోకోనట్ ఆయిల్ అండ్ అలాగే విటమిన్ ఈ కూడా ఉండడం వల్ల మన లిప్స్ అన్నవి సాఫ్ట్గా, మాయిశ్చరైజ్డ్గా, నరిష్డ్గా ఉంటాయి. ఈ మామా అర్త్ ఫెదర్ లైట్ లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్స్ టోటల్గా 8 షేడ్స్ అయితే ఉన్నాయి. అందులో 5 వచ్చేసి న్యూడ్ షేడ్స్, 2 వచ్చేసి రెడ్ షేడ్స్, 1 పింక్ షేడ్ అయితే ఉన్నాయి. అలాగే ఇందులో ఎటువంటి టాక్సిన్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అలాంటివి ఏవీ లేవు. వీటిలో షేడ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూడ్ పర్ఫెక్ట్, న్యూడ్ పంచ్, న్యూడ్ టీ, న్యూడ్ రోజ్, న్యూడ్ బ్రౌన్, రెడ్ వెల్వెట్, పింక్ ఆర్చిడ్, రెడ్ క్యాన్బెరీ. ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే జస్ట్ ఫర్ 499 రూపీస్కే అవైలబుల్ ఉన్నాయి. మరి లిప్స్టిక్స్ అన్నవి లైట్ వెయిట్ టెక్స్చర్లో ఉండడం వల్ల మనము డే అంతా కూడా హ్యాపీగా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఎవ్రీడే బేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ అయితే వేసుకున్నాను ఒక షేడ్. మీ అందరి ముందు ఇంకొక షేడ్ కూడా వేసుకొని చూపిస్తాను. సో ఇందాక నేను రెడ్ క్యాన్బెరీ వేసుకున్నాను షేడ్. ఇప్పుడు నేను వేసుకుంటుంది వచ్చేసి రెడ్ వెల్వెట్ షేడ్ అయితే వేసుకుంటున్నాను. అంటే యాక్చువల్లీ డార్క్ షేడ్స్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట.
చూసారు కదా, నేను వేసుకున్న షేడ్ వచ్చేసి రెడ్ వెల్వెట్ అనమాట. నాకు బాగా నచ్చింది ఈ షేడ్స్. అన్ని షేడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నేను ఇప్పటివరకు మీకు చెప్పాను కదా, ఇది 16 hours లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎటువంటి స్మచ్ ఉండదు అనేసి చెప్పాను కదా. నేను కూడా ఇది ఎలా ఉన్నదో టెస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు అయితే స్మచ్ అవ్వకుండా ఉంటుందో టెస్ట్ చేద్దాం. చూసారు కదా, డే మొత్తం నేను వాటర్ తాగాను, అలాగే లంచ్ చేశాను, ఇంకా మిగతా పనులన్నీ చేసినా సరే నా లిప్స్టిక్ అన్నది ఎటువంటి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్గా ఉంది అప్ టు 16 hours వరకు కూడా. సో హ్యాపీగా మీరు కూడా ఈ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ని మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అండ్ అలాగే మామా అర్త్ వాళ్ళు ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడమే కాకుండా మంచి మంచి ఇనిషియేటివ్స్ కూడా వీళ్ళకున్నాయి. ఏంటి అంటే, మీరు మామా అర్త్ వెబ్సైట్లో కానీ లేదు మామా అర్త్ యాప్లో కానీ ఎందులో అన్నా సరే మీరు కనుక ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేశారంటే మీ పేరున లింక్ అయ్యి ఒక ట్రీని అయితే వీళ్ళు నాటుతారనమాట. సో అది మంచి ఇనిషియేటివ్ కదా. సో 2025 కల్లా 1 million ట్రీస్ని నాటాలి అన్నది వీళ్ళ ఇనిషియేటివ్. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఈ లిప్స్ చాలా చాలా బాగా నచ్చాయి. మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే నా కూపన్ కోడ్ HRO 2023ని కనుక మీరు కూపన్ కోడ్లో యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు కదా, మామా అర్త్ ప్రొడక్ట్స్ అన్నవి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మామా అర్త్ వెబ్సైట్ అండ్ అలాగే మామా అర్త్ యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు మామా అర్త్ ప్రొడక్ట్స్ వీటన్నిటిలోనే కాకుండా మనకి నియర్ బై ఉన్న స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. సో మీరు కనుక మీకు నియర్ బై ఉన్న స్టోర్స్లో మామా అర్త్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, చెక్అవుట్ చేసేయండి. హలో హాయ్ అందరికీ నమస్తే. హారికరాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం. నిన్నటి వీడియోలో మీకైతే చాలా చాలా కామెంట్స్కి అలాగే మీ సందేహాలకు సమాధానాలు, మీ యొక్క కామెంట్లకి రిప్లైలు అయితే చాలా అయితే ఇచ్చాం కదా. చాలా తర్వాత నేను ఇలా కెమెరా పట్టుకుని వీడియో రికార్డ్ చేయడం, వ్లాగింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఈ రోజు అనమాట. ఇంచుమించుగా చూసుకుంటే June 2 నుండి నేను ఈ విధంగా అయితే వ్లాగ్ అయితే చేయలేదు. సో June 2 తర్వాత మళ్ళా పాత బేవరాజు వచ్చేసాడు అనమాట. సో ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అత్తగారు పుట్టినరోజు అండి. మరి మా అత్తగారు పుట్టినరోజు అంటే మరి మామూలుగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అసలు మా పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం మరి మా అల్లుడు ఏం సెలబ్రేట్ చేశాడు ఏంటని అనుకుంటారు కదా. సో ఈరోజు మా అత్తగారు బర్త్డే సెలబ్రేషన్ సందర్భంలో భాగంగా వ్లాగ్ అయితే ఉంటుంది అనమాట. వ్లాగ్ అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఛానల్ తర్వాత తీస్తున్నాను కదా, మీరు హ్యాపీగా మీకు నచ్చే విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు రెడీ అయిపోయాం. మా జాయ్గాడు మేము అందరం రెడీ అవుతున్నాం, ఆయన తీసుకెళ్తున్నామా లేదా అనే ఉత్సాహంతో ఉన్నాడు అనమాట. ఇదిగోండి రాజశ్రీ గారు, మీ ఏప్రిల్ గారికి ఇచ్చేసి చెప్పండి. ఎప్పుడు చెప్పు. ఉదయాన్న అయితే మామగారు ఫోన్ చేసి వచ్చామన్నారు. సో మేము ఇప్పుడు వెళ్ళేసరికి టైం వచ్చేసి 12 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ. ఏదైనా సెలబ్రేషన్ అంటే హారిక ఉట్టిన ఊరుకోదు కదా. సో అందులోనే ఇంకొక గెస్ట్ కూడా వచ్చారనమాట మా అత్తగారు బర్త్డేకి సందర్భంగా. సో ఆ గెస్ట్ ఎవరో, ఏంటి సెలబ్రేషన్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ కంటిన్యూ అయ్యే వ్లాగ్లో అయితే చూద్దాం. మా మేడం గారు అయితే కొత్త డ్రెస్ మెరిసిపోతున్నారు. ఇవాళ అమ్మ పుట్టినరోజున మెరిసిపోతుంది పిల్ల. పొద్దున్న 8 గంటలకు టిఫిన్ చేయడానికి రమ్మన్న వాళ్ళు ఇప్పుడు మేము బయలుదేరేసరికి కరెక్ట్గా 5 నిమిషాల దాకా 12 అయిందనమాట. ఇంకా మధ్యలో చాలా పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా అవ్వాలి, అప్పుడు వెళ్ళాలి. ఆ పనులన్నీ చూసుకుని వెళ్ళేసరికి 1 గంట వద్దనమాట. నిన్న నేను ఆల్రెడీ అమ్మకి శారీ కొనేసాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో. ఒక బ్యాగ్ వెనకాల ఉంది, ఇచ్చినప్పుడు చూపించాలి. బుడంకాయగాయ రేపు బుడంకాయగాయ వెనక్కి కొన్నాడు రేపు బుడంకాయగాయ.
ఓకే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళిన తర్వాత సెలబ్రేషన్ అన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉండండి బ్లాగ్ అయితేనే. మా మేడం గారు అయితే లిప్స్టిక్ అయితే బాగా జగజగలాడుతూ మెరుతుంది కదా, దానికి ఒక సీక్రెట్ ఉంది, చెప్తుంది మీకు బ్లాగ్ లో. బయలుదేరాము. అమ్మమ్మ నువ్వు ఇటు కనిపించట్లేదు, జరగాలి. మనది 360 degrees కెమెరాస్ ఏముండవు బుజ్జి కవర్ చేయడానికి. బ్లాగ్ 360 degrees కవర్ చేసేలాగా. ఇక్కడేమో మీ అబ్బాయి సరిపోతాడు. ఇదిగోండి ఇక్కడ గాలి రాదు. ఓకే అండి, మేమైతే బయలుదేరాము, వెళ్తున్నాము. కాకినాడ భానుగుడి జంక్షన్ లో ఉన్న మహేంద్ర మిఠాయి వాళ్ళకి అయితే వెళ్ళాం అనమాట కేక్ ఆర్డర్ చేయడానికి. మామూలుగా రెగ్యులర్ గా మా ఇంట్లో జరిగే వాటికి అన్నిటిని కూడా మహేంద్రలో మాక్సిమం కొంటాం. అలాగే ఈసారి కేక్ అయితే అదిరిపోతాయి, ఎందుకంటే మహేంద్ర మిఠాయి వాళ్ళలో మన సబ్స్క్రైబర్ ఉన్నారనమాట. సో వాళ్ళది రాజమండ్రి. వాళ్ళు మనం చూసి మాట్లాడి మీరు కేక్ ఆర్డర్ ఇచ్చారు కదా, నేను స్పెషల్గా చేస్తానని చెప్పేసి అన్నారు. ఎందుకు ఏం పేరు వాడి పేరు? పావని గారు అనమాట, రాజమండ్రి. వాళ్ళ బ్రదర్ మహేంద్ర మిఠాయి వాళ్ళు చేస్తారనమాట. ఇలా వాళ్ళ ఛానల్ నేను చూస్తాను, బాగా చేసి అదని చెప్పేసి వాళ్ళ బ్రదర్ చెప్పారు. కేక్ వచ్చిన తర్వాత చూద్దాం అనమాట. మరి రెగ్యులర్ గా కాకుండా ఎస్పీ కేక్ ఇప్పుడు ఈసారి. అందరూ కూడా మన వీడియోలు చూసినందుకు చాలా థ్యాంక్స్. గత కొన్ని నెలలుగా మీరు మా వీడియోస్ మిస్ అయ్యారు, మేము మీ కామెంట్లు మిస్ అయ్యామన్నమాట. ఇంకెక్కడి నుంచి ఆగేదే లేదు, వెళ్ళిపోతూనే ఉంటాయి వీడియోలు, వెళ్ళిపోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి వ్లాగ్స్. చూడడం మాత్రం అస్సలు మానకండి. చూడండి, ఈ బుడంకాయగాడు హారికేమో వాళ్ళ అమ్మకి ఫ్యాన్సీ గాజులు బ్యాంగ్స్ అవి తీసుకోవడానికి వెళ్ళిందనమాట. ఈ అయ్యగారు మాత్రం వెళ్ళిపోయింది, ఇంకా రాలేదంటే ఓ తెగ వెయిట్ చేస్తుంటాడు. బుడంకాయ అలా ఉంటుంది అనమాట వీటి ప్రేమ. డాడీ జాయ్ డాడీ, చాలా మంది నడుతున్నారు డాడీ ఈ మధ్యలో. జాయ్ గారు వీడియోలో కనిపించట్లేదు ఏంటని షాప్ పనులో బిజీగా ఉండి మమ్మల్ని మేమే మర్చిపోయండి. జాయ్ గారు మా అమ్మ చూసుకుంటుందండి హ్యాపీగా, వీడియోలో అంటే చూపించలేదు కానీ ఆ అయ్యగారికి రాజవైభోగం అండి. అంతే, అన్ని అయిపోయాయి, ఒక్క ప్యాకెట్ మిగిలింది అంతే. ఓకే అండి, మా ఇంటికి అయితే మొత్తం మీద 1 గంటకి అయితే చేరుకున్నాం అనమాట. కరెక్ట్ గా బోధిని టైం చేరుకున్నాం. చెప్పుకోండి సార్. దానికి పోయింది పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. పొద్దున్న బాత్రూమ్కి వెళ్ళి చేయగడుకోలేదు. ఆ షేక్ అనిపిస్తలో వస్తే ఇప్పుడు వచ్చిన గెస్ట్ అండి, మీ అమ్మకి పుట్టినరోజు వచ్చిన గెస్ట్. అయ్యో ఇదే ఏదో నేను అనుకున్నాను ఇచ్చేది గోదలు ఎంచుకో అంతే, వద్దనకూడదు. ఈ విషయం మా అత్తగా సీక్రెట్ అరేంజ్ చేసింది అనమాట ఈ రోజు. ఎప్పుడు నేను ఇస్తాను కదా సర్ప్రైజ్ ఈ రోజు మాట. అవి నాకు నా వంతు కూడా నోట్ పెట్టి, నా వంతు కూడా పెట్టు. నువ్వు విడిది నోట్లో పెట్టు, అత్తయ్య నోట్లో పెట్టుకుంటు. ఎలా పెట్టి పర్లేదు, నువ్వు కొంచెం తీసేసి ఎత్తోటి నువ్వు పెట్టి నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి. మళ్ళీ మీరు వేరు పట్టుకో. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. పుట్టినరోజు టైం వచ్చేసి 7:16 కనిపించట్లేదా? 7:16 అయితే అయింది. ఇంకా అమ్మ రెడీ అయ్యి వీడియో కాల్లో మాట్లాడుకుంటుంది. మా జాయిగడ్ అది అరుస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం, డాడీ నేను అయితే బయటికి వెళ్తున్నాము. బయటకు వెళ్ళి ఇంకా చిన్న ప్లానింగ్ అయితే ఉంది, ఆ ప్లానింగ్ గురించి బయటికి వెళ్తున్నాము. ఏం ప్లానింగ్ ఏంటి అన్నదంతా కూడా మీకు వీడియోలో వస్తూనే ఉంటుంది, చూస్తూ ఉండండి. స్టార్ట్ చేయి. ఓకే, ఈ కేక్ అయితే హారిక కానీ నేను కానీ మా బామ్మది కానీ ఎవరో చేయించలేదండి. మా మామయ్య గారే వాళ్ళ భార్య కోసం స్పెషల్గా చేయించారనమాట.
అంటే ఆప్షన్ మాకు ఇచ్చారు, మంచిగా చేయించండి, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మంచిగా బాగా నీట్గా చేయించండి అన్నారు. అందుకని చెప్పేసి మహీంద్రా మిఠాయి వాళ్ళ చేయించామన్నమాట. అందులో మన సబ్స్క్రైబర్ అవ్వడం వల్ల ఇంకా బాగా చేశారనమాట అండి. సో హ్యాపీ బర్త్డే మై వైఫ్ పద్దు అని రాయించమన్నారు అనమాట. ఆ విధంగానే మరి మామయ్య గారు ఆర్డర్ ఇస్తే మరి ఆయన ఆర్డర్ వేసినట్టు చేయించాలి కదా, అందుకని చెప్పేసి అలాగే రాయించామన్నమాట అండి. కేక్ అయితే మాత్రం ఆల్రెడీ తినేసిన తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, అదిరిపోయిందండి రుచి అయితేనే. ఎక్కడ ఒక ముక్క కూడా వదలకుండా తినేసాం. లేదంటే మిగతా రోజుల్లో అయితే సగం కోసం మిగతా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు తినేవాళ్ళం. దీని టేస్ట్కి అక్కడికక్కడే కానిచ్చేసాం అనమాట. అంత బాగుంది కేక్. మా అత్తగారు చూసారా, పాల డబ్బా కూడా పెట్టాం కేక్ మీద. ఈరోజు కార్యక్రమం ఇలా అయిపోయిందా? బాయ్. ముందు రోజుల్లో పెళ్లి రోజు ఉంది మా జాయిగాడు. బాయ్ బాయ్ పద్మా, వెళ్ళొస్తానా? పడిపోయాడు ఇంకా అమ్మ. ఈడు కూడా బాయ్ చెప్తున్నాడమ్మా. పడ్డు బాయ్ 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 బాయ్. ఎక్కడికి వెళ్ళినాకన్నా సరే జాయ్ గైడ్ అయితే నన్ను చాలా డిస్టర్బ్ చేస్తాడండి. నేను డ్రైవింగ్ చేస్తానా వచ్చి కరెక్ట్గా నా ఊళ్ళో కూర్చుని అటు సైడ్ చూడాలనుకుంటాను అనమాట. ఎందుకంటే వీడు బయట చూడడం బాగా ఇష్టం అనమాట అండి. పెట్స్ అన్నిటికీ ఇష్టం ఉంటుందో లేదంటే మా వాడికి అంత ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు. నేను కూర్చుంటాను కదా, నా కాల్ మీద అలా కూర్చుంటే అద్దంలోంచి అన్నీ ఆంతాయి అనమాట క్లియర్గానే. ఎంత పిచ్చోన్నిటికి బయట ప్రపంచం చూడడానికి. బండి మీద వెళ్ళినా సరే మొత్తం ప్రపంచం అంతా కనిపించాలి, ఎదురొచ్చే రోడ్డు కనిపించాలి వీడికి. అంత ఇష్టం అనమాట అండి. కింద కామెంట్లో విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్. ఈ విధంగా మా అత్తగారి బర్త్డే గడిచిందనమాట. సెలబ్రేషన్స్ మధ్యాహ్నం అత్తయ్య గారి ఇంటికి వచ్చి భోజనం చేసి వెంటనే నేను మళ్ళీ అయితే షాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట అండి. కెమెరామెన్ గారేమో పని ఉంది అర్జెంట్ అని కెమెరామెన్ గారు 2 ఫోటోలు తీసి పారిపోయారు. ఈయన కెమెరా పట్టుకుంది. ఇప్పుడు నేనని నన్ను అనుకోకండి. కెమెరామెన్ గారు పారిపోయారు, అర్జెంట్గా పని ఉంటుంది. ఎక్కడి నుంచి? పేర్లు మీ పేర్లు? లక్ష్మి. సరే. మన సబ్స్క్రైబర్స్ చూపించే ప్రేమ అభిమానం ఎలా ఉంటుంది అంటే చూడండి, వాళ్ళ చెట్టు జాయింకాయలు తీసుకొచ్చి మన షాప్కి ఇచ్చారనమాట. మన షాప్కి అయితే వచ్చి పర్చేస్ చేసి వాళ్ళ చెట్టు జాయింకాయలు అని చెప్పేసి ఇచ్చారనమాట. అలా ఉంటుంది ప్రేమాభిమానాలు. మీరంతా మన ఫ్యామిలీయే. మన ఆర్గానిక్ స్టోర్ అన్నందుకు ఆర్గానిక్ స్టోర్లో ఆర్గానిక్ జాంకాయ తింటాను అనమాట. మనకి బయట అంటే అమ్ముతారు కదా, ఇంత జాంకాయలు ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, రౌండ్గా ఉంటాయి, ఎక్కడ పుచ్చు ఉండదు, ఏమి ఉండదు అనుకుంటాం కదండి. అది బిజినెస్ పర్పస్ కోసం చెట్లకి చాలా మందులు అయితే వాడతారు, పురుగు పట్టకుండా. వాటికి చిన్న జబ్బులు వచ్చినా సరే అటు మందు కొడతారు. ఇలా మన ఇంటి దగ్గర ఎదురు చెట్టుకి అయితే మనకేం మందు కొట్టమండి. ఎండకేమో ఎండుద్ది, వానకేమో నానుతుంది. మహా అయితే నీళ్ళు వేస్తాం తప్ప అంతకుమించి మనం వేయం. సో ఆర్గానిక్ స్టోర్లో ఆర్గానిక్ జాంకాయ చాలా 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 థ్యాంక్స్ చెల్లి. ఇవాళ నువ్వు జాంకాయలు తెచ్చావు కదా, చాలా టేస్ట్ ఉన్నాయి. అలాగే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు షాప్లో నేను ఒక్కడే ఉన్నానమాట. సో బయటికి వెళ్ళి స్నాక్స్ తీసుకుందాం అంటే కస్టమర్స్ ఎవరో వస్తున్నారు.
నువ్వు ఇచ్చిన జాంకాయలతో తింటూ స్నాక్స్ కాకుండా ఈరోజు హెల్తీ జాంకాయలు తింటూ గడిపేసాను అనమాట. చాలా 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 థ్యాంక్స్. లాస్ట్లో మీరు చూసిన 3 క్లిప్లు కూడా మధ్యాహ్నం నేను మా అత్తయ్య ఇంటి దగ్గర భోజనం చేసి షాప్కి వచ్చేసిన తర్వాత జరిగినాయి అనమాట అండి. షాప్ పెట్టిన తర్వాత మా లైఫ్ స్టైల్ చాలా అంటే చాలా మారిపోయింది, 90% మారిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచే వచ్చే వ్లాగ్స్ ఇది వరకు మీరు చూసినట్టయితే ఉండవు అనమాట. మా కొత్త జీవితం ఎలా ఉందో ఏంటో త్వరలో వచ్చే మన ఛానల్లో వ్లాగ్స్ వీడియోలో అయితే మీరు చూడబోతారనమాట. పాత వీడియోస్కి ఇప్పుడు వచ్చే వీడియోస్కి అసలు సంబంధం ఉండదు. మా లైఫ్ స్టైల్ మొత్తం కంప్లీట్గా మారిపోయింది అనమాట అండి షాప్ పెట్టిన తర్వాత. చాలా ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, చాలా షేర్ చేసుకోవాలి మీతోటి. సో ఇవన్నీ కూడా వచ్చే వీడియోస్లో తప్పకుండా అయితే షేర్ చేసుకుంటాము. సో మరొకసారి ఈ వీడియో ద్వారా మా అత్తగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మంచి వీడియో వస్తున్నాయి మరి.